హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా డేస్ నుంచి ఒక స్పైసీ నాన్ వెజ్ ఐటెమ్స్ తిందామని రెస్టారెంట్స్ వెతుకుతున్నాము. బెంగుళూరులో దొరకాలంటే చాలా కష్టమే. పాండిచేరి నుండి వచ్చిన తర్వాత అనుకున్నాము, మాకు పాండిచేరిలో ఐటెమ్స్ పెద్దగా నచ్చలేదు. సీ ఫుడ్ గానీ, నాన్ వెజ్ ఐటెమ్స్. సో, నార్మల్‌గానే అసలు కుక్ చేయాలనిపించలేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం వెళ్దామని చెప్పి. సో, మాకు బాగా ఇష్టమైన రెస్టారెంట్ అంటే ట్యాగ్. మీద ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. బట్ 1 మంత్ నుంచి చూస్తున్నాము. ట్యాగ్ రెస్టారెంట్ క్లోజ్‌లో ఉంది. ఇంకోటి మ్యాగ్నా కూడా బావుంటుంది. స్పైసీగా ఉంటాయి నాన్ వెజ్ ఐటెమ్స్. ట్యాగ్ మీద ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది. కోరమంగళలో ఉండేది యాక్చువల్‌గా అయితే ఇందిరానగర్, కోరమంగళ నగర్. ఇప్పుడు ఎందుకో క్లోజ్ అంట. రెనోవేట్ చేస్తున్నారు. మరేదో రీజన్ అయితే చెప్పారు. సో, ఇంకా వేరే రెస్టారెంట్స్ వెతుకుతుంటే రెస్టారెంట్‌కి మాది రిసెప్షన్ నెంబర్ ఉంటే కాల్ చేశాము. సో, వాళ్ళు చెప్పారు, మేము వర్తూర్‌లో ఒక న్యూ బ్రాంచ్ అనేది ఓపెనింగ్ చేస్తున్నాము. అది ఈరోజే ఓపెనింగ్ అంటే ఇంకా మేము వెళ్ళామన్నమాట. ఫుడ్ అంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే వెళ్ళి ప్రయోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. అంటే మంచిగా తిందామని వెళ్తాం కదా! చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ అక్కడ ఫుడ్ బాలేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాము. సో, అందుకే తెలిసిన రెస్టారెంట్‌కి ఈసారి వెళ్దాము అని చెప్పి ఇంకా వర్తూర్ అయితే స్టార్ట్ అయ్యాం. కొంచెం లాంగే. బట్ తప్పదు, మనం తినే ఫుడ్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. మన మ్యాప్స్‌లో ట్యాగ్ రెస్టారెంట్ అని కొడితే ఈ ఏరియా అయితే చూపించింది. అంటే ఏరియా కాదు, చిన్న ఫుడ్ కోర్ట్ అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం మేమైతే రావటము. చుట్టూ కూడా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ అండ్ చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే చూడ్డానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి నోన్ ప్లేస్ అయి ఉండొచ్చు. బట్ మేము లాంగ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు కొంచెం కొత్తలాగే ఉంది. అండ్ ట్యాగ్ అని కొడితే మాకు సెకండ్ ఫ్లోర్కి అయితే చూపించింది. అండ్ ఇప్పుడు ఈ ట్యాగ్ కాస్త లీఫ్ టేబుల్ అయితే అయింది. పేరు మార్చారు. బట్ మ్యాప్స్లో ఇంకా ట్యాగ్ అని చూపిస్తున్నా ఇక్కడికే వస్తుందన్నమాట. ఈరోజే ఓపెనింగ్ సెరమనీ అయింది కాబట్టి ఇంకా ఫుల్ డెకరేషన్ అయితే చేశారు. ఓపెనింగ్ డే అయినా సరే చాలామంది వచ్చున్నారు. మాలాగా ట్యాగ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయి ఉంటే ఇక్కడికి కంపల్సరీ వస్తారనమాట. అంత బాగుంటుంది. ట్యాగ్ అంటే తెలిసుంటుంది. తెలంగాణ, ఆంధ్ర గుమగుమలు. అండ్ మేమైతే మా ఆల్ టైమ్ ఫేవరెట్ మటన్ చారు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ నచ్చుతుంది, ట్రై చేయొచ్చు. ఒకవేళ స్పైసీ ఐటమ్స్ తినాలి అనుకుంటే కంపల్సరీ ఈ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి. కొంచెం లాంగే బట్ వర్త్. మేమైతే పాత మెనూ చూస్తున్నాము. అండ్ ద లీఫ్ టేబుల్ కొత్త మెనూ అంటే వచ్చిందనమాట. సో, ఇంకా అది చూసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అందులో ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్ ఇంకా చేంజ్ చేయలేదు. మేము అడిగాము, కొత్తది కదా సార్, ఇంకా చేంజ్ చేస్తున్నాము అని చెప్పారు. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంటుంది. అండ్ పాత మెనూ మీద ఒక రూ. 10, రూ. 20 మాత్రమే పెరిగింది. అండ్ ఆల్రెడీ నేను మటన్ చారు మీద నా ఛానల్‌లో చిన్న వీడియో పెట్టాను. సేమ్ ఎగ్జాక్ట్‌గా టేస్ట్ వచ్చింది. అండ్ మా పాప స్పైసీ ఐటెమ్స్ తిందు. చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ 299 ఉంటుంది. పాత ట్యాగ్ అనేది క్లోజ్ చేయలేదంట. ఇంకా రెనోవేషన్‌లోనే ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం థీమ్ మార్చారు. అంటే అరిటాకులో భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో తినే నేను మటన్ చారు అనేది ఇంట్లో ట్రై చేశాను. ఓపెనింగ్ డే కదా! మేము అడిగిన కొన్ని ఐటెమ్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ట్యాగ్‌లో తిన్నాం కదా! సో, ఆ టేస్ట్ ఏమైనా తేడా వస్తుందా? అంటే డిఫరెంట్‌గా ఉంటుందా అనుకున్నాము. బట్ అస్సలు తేడా రాలేదు. సేమ్ ఎగ్జాక్ట్ టేస్టే వచ్చింది. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ పెట్టుకుంది ఘీ రోస్ట్ మటన్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు చికెన్ బిర్యానీ అయితే పెట్టుకున్నాము. నల్లిగోష్ బిర్యానీ కూడా ట్రై చేయండి. బట్ ఆ ఐటెమ్ ఇంకా ప్రిపేర్ చేయలేదని చెప్పారు. బట్ అప్పుడు ఆకలితో ఉన్నాం కదా! సో, ఇంకా ఉన్ని ఐటెమ్స్‌లో ఇదైతే ట్రై చేశాము. టీ కొంచెం తక్కువే అనిపిస్తది. అంటే బాగా తినే వాళ్ళకి ఒక బౌలే సరిపోతుంది. ఇక్కడైతే మేము దీని మీద ఒక ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి మాకు సరిపోయింది. స్పైసెస్ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అండ్ పీసెస్ కూడా మనకి నీచు వాసన అనేది రాదు. నాకు మెయిన్ ఏంటంటే నాన్ వెజ్‌లో ఆ నీచు వాసన వస్తే అస్సలు నచ్చదు. బట్ ఇక్కడ మాత్రం ఆ వాసన అయితే రాదు. మనం ఒక మంచి స్పైసీ ఆంధ్ర గానీ, తెలంగాణ స్టైల్ బిర్యానీ తినాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు కంపల్సరీ. ఈ కాస్ట్ కూడా రూ. 299. అండ్ మటన్ రోస్ట్ కూడా సేమ్ ఇంచుమించు అదే రేంజ్‌లో ఉంటుంది. పాత ట్యాగ్ ఆల్రెడీ విజిట్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. దాని మీద రూ. 10 and రూ. 20 ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇక్కడ నల్లిగోష్ బిర్యానీ, ఆమ్లెట్ బిర్యానీ తినండి. అంటే పొట్లం బిర్యానీ ఉంటుంది. ట్రై చేయండి. అది కూడా బాగుంటుంది. బట్ మేము వెళ్ళిన రోజు అక్కడ ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ట్రై చేయాలి, ఒక స్పైసీ నాన్ వెజ్ ఐటమ్స్ తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకవేళ విజిట్ చేస్తే ఇవి ట్రై చేయండి. మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ బాగుంటాయి. కోరమంగళలో ఉన్నది కొంచెం చిన్నది. అక్కడ వెయిటింగ్ టైం కూడా చాలా ఉంటుంది. బట్ కొంచెం చైరింగ్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రానే చేశారు.
ఇది నా పర్సనల్ ఒపీనియన్, ద లీఫ్ రెస్టారెంట్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.